హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. నా పేరు భారతి. నాది ఛానల్ వచ్చి జీ గోపి మిసెస్ బ్లాక్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము ఒకళ్ళని గుడ్డిగా నమ్మి ఫ్రెండ్షిప్ చేస్తాం కదా, అలా మాటలు నమ్మి మనం పోతాం కదా. మనము ఒక్కసారి మనది మనం ఆలోచించుకోవచ్చు కదా. మనం వాళ్ళు ఎంబడి పోతున్నామే, వాళ్ళు పిలిస్తే మనం పోతున్నాం కదా. వాళ్ళు ఎట్లుంటోళ్ళు ఏమి, మనం పోయి ఆడ ఎన్ని ఇబ్బందులు పడతాము ఒకళ్ళని నమ్మి. మనం ఎంత ఎప్పటి నుంచి అయినా ఫ్రెండ్షిప్ ఉండేని కాదని నేను అన్నాను. చిన్ననాటి ఫ్రెండ్షిప్ అయినా ఉండేని. మనిషిలో మార్పు రాదా? వయసు పెరుగుతున్నప్పుడు మార్పు అనేది ఉంటుంది కదా మనిషికి. మార్పు అనేది ఎందుకు రాదు మనుషులకి? ఒకళ్ళని గుడ్డిగా నమ్మేసుకొని వెళ్ళిపోయి మనము మనది మనము అది చేసుకుంటున్నాం కదా. రేపటి పరిస్థితి ఏమి అనే ఆలోచన రాదా మనిషికి? ఫ్రెండ్స్, రేపటి పరిస్థితి నేను ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి అనేది ఆలోచన రాదా? ఫ్రెండ్షిప్ అంటారు. నీ కాడ పైసా ఉంటే ఫ్రెండ్షిప్, పైసా లేకుంటే ఏ ఫ్రెండ్షిప్ వస్తుంది చెప్పండి? ఒకళ్ళని చాలా గుడ్డిగా నమ్మి మీరు పోకండి ఫ్రెండ్స్. అన్నీ ఆలోచించుకొని ముందుకు అడిగేయండి. ఫ్రెండ్స్ అంటారు. ఫ్రెండ్స్ ప్రాణం మీదకి కూడా వస్తుంది. మంచిగా ఉన్న ఫ్రెండ్స్ చెడుగా కొట్లాడుకొని దానికి ఫ్రెండ్షిప్కి విలువ లేకుండా చేస్తారు. అట్లాంటి ఫ్రెండ్స్ మనకు అవసరమా ఫ్రెండ్స్? అవసరం లేదు కదా. చెడుని 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోవచ్చు, మంచోని 10 రూపాయలు ఇచ్చి దగ్గరకు తీసుకోవచ్చు. అట్లాంటి ఫ్రెండ్షిప్ మనకు అవసరం లేదు. ఎంత దూరం ఉంటే మనం మాట్లాడకుండా ఉన్నామనుకో, ఆయనకి అర్థం కావాలి, అరే నాలో లోపం ఉన్నందుకే వాళ్ళు నాతో మాట్లాడతలేరు, నేను బాగుంటే వాళ్ళు మాట్లాడతారనేది తెలియాలి. మనకి ఇంకా తెలియదా? మన వయసు పెరుగుతుంది కదా, మనకు తెలివి రాదా? గుడ్డిగా నమ్మి ఫ్రెండ్స్ వెంబడి వెళ్ళిపోతామే. మంచి ఫ్రెండ్స్, చెడు ఫ్రెండ్స్ అని తెలియదా? మీరేం చిన్న పిల్లలు కారు కదా, పాలు తాగే పిల్లలు కారు కదా. వయసు వచ్చింది మీకు, ఒక వయసు, బుద్ధి, జ్ఞానం అన్నీ ఉన్నాయి కదా. అట్లాంటి వాళ్ళని ఎందుకు ఫ్రెండ్స్ నమ్మిపోతారు? ఇవాళ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంటారు, రేపు ఉండరు. నీకాడ పైసా ఉందా, నడ్రా బయటికి పోదాం పార్టీ చేద్దామంటాడు. అదే నీకాడ పైసా లేకుంటే వస్తారా? ఎవ్వరు రారు.